ఎంట్రీ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాము ఇంట్లో. ఇవే తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే అను ఇప్పుడే మేకోవర్ అవుతుంది. ఐ డోంట్ సపోర్ట్ ఎనీబడి. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? అవి బయట రాగానే నిన్ను మర్చిపోతే ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వెవరికి సపోర్ట్ చేయబోతున్నావు? ఎవరికి చేయను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరుగుతున్నాయి అండ్ లాంచ్ ఎపిసోడ్. ఇప్పుడు మేమందరం ఒక ఇంట్లో గ్యాదర్ అయ్యాము. ఆ ఇల్లు ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే ఈ సోఫా చూస్తే చూసాడుగా ఏంటి బాబన్న సూపర్ సోఫా చూస్తే ఇల్లు కనుక్కుంటారు అనమాట మన వాళ్ళు, ఎందుకంటే అంత పెద్ద ఫ్యాన్ పేజ్ ఉందన్నమాట. మామూలుగా ఉంటుంది మనోడితో. యా అట్లుంటది మనతో. అవినాష్ వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఎపిసోడ్ చూద్దామని వచ్చామన్నమాట. సో ఎలాగో కొంతమంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు గీత కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతుంది కాబట్టి గీత కూడా మాతో కలిసిపోయింది. అట్లేం లేదు గైస్, నేను రివ్యూ చేసుకోవడానికి వచ్చాను. చూడండి గైస్ ఆమె సెటప్, ఆమె తులసి అండ్ ఇప్పుడు మేమందరం కలిసి ఎపిసోడ్ చూడబోతున్నాము అండ్ అవినాష్ ఎంట్రీ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాము. ఎంట్రీ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాము ఇంట్లో. ఇవే తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే అను ఇప్పుడే మేకోవర్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద రవీస్ హౌస్. సో మేమందరం తనకి సపోర్ట్ చేయడానికి, తన ఎంట్రీ చూడటానికి ఫ్రెండ్స్ అందరం కలిసి గ్యాదర్ అయ్యాము. గైస్ ఐ డోంట్ సపోర్ట్ ఎనీబడి. హలో ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను చాలా రివ్యూస్ చేసుకోవడానికి వచ్చింది గైస్, ఓన్లీ రివ్యూస్ కోసం. అంటే ఒకటే కూర్చొని చూస్తే మజా ఉండదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఫ్రెండ్స్ తో కలిసి చూద్దాం అనుకున్నా. అందరూ లోపల ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. నేను సపోర్ట్ గేమ్ ని బట్టి ఉంటుంది. మరి అవినాష్ ఫోటో వెనకెందుకు ఉంది? అవినాష్ నువ్వు సపోర్ట్? అవినాష్ వాళ్ళ ఇంట్లో అవినాష్ ఫోటో. సో అదనమాట. అలాగే ధనుష్ ఎన్మీడియా ఎంటర్టైన్మెంట్ లో నా ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అయింది. వీలైన వాళ్ళు చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. నా ఇంటర్వ్యూ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. అండ్ అను దగ్గరికి వెళ్ళాం గాయస్. సో అను రెడీ అవుతుంది. ఓకే అను కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిసేపు నాకు చూపిస్తాను గాయస్. స్టే ట్యూన్. సో అను వచ్చేసింది గాయస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ అను. సో నువ్వు ఫస్ట్ టైం కదా నా ఛానల్, నా యూట్యూబ్ ఛానల్. సో పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్ అందరికి. సో అను ఫస్ట్ పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్ పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్ అందరికి మా అనుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ అను సో స్వీట్, సో క్యూట్, సో కేరింగ్, ఎవ్రీథింగ్. షీఈస్ బెస్ట్ వైఫ్ ఆల్సో. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా బాగా చూసుకుంటుంది. అవినాష్ అయితే ఇంకా బాగా చూసుకుంటుంది. నాకు చాలా బాగా ఇష్టం వీళ్ళు పెయిర్ అంటే. సో ఐ రియలీ లైక్ హర్. అండ్ ఇప్పుడు చూడాలి అవినాష్ లోపలికి వెళ్ళిపోతున్నాడు అండ్ నువ్వు ఎంత మిస్ అవుద్దో అసలు. ఈ కేరింగ్ మొత్తం ఎవరికి చూపిద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు అవినాష్ ఎలాగో లేడు కదా, ఒక 2 months రాడు, 2.5 months రాడు. ఏముంది, ఎవరు రీప్లేస్ చేయలేం తెలుసా కేరింగ్ అనేది. అట్లా ఏమంటే అంతా వచ్చాక కక్కేయాలి మొత్తం. ఆ రోజు అలా బాధపడ్డాను, ఆ రోజు అలా హ్యాపీగా ఉన్నాను, ఆ రోజు అనుకుంటూ చెప్పాలి ఇక నేను లిస్ట్. ఒకవేళ అవి బయట రాగానే నిన్ను మర్చిపోతే ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పు క్యాజువల్ గా జోక్ గా చెప్పు. జోక్ పర్లేదు. అస్సలు మర్చిపోరు. ఒకవేళ మర్చిపోతే నన్ను చూస్తే అంత గుర్తొస్తుంది, ఫ్లాష్ బ్యాక్ నాకు. సో గైస్ ఇంకా ఎపిసోడ్ చూసేద్దాం ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతారో. నాట్ ఓన్లీ అవినాష్ కూడా అంటే మాకు అందరికి చాలా ఇష్టము అండ్ ఎక్కువ అనుకి ఇష్టము. యాజ్ ఎ ఫ్రెండ్ గా, యాజ్ ఎంటర్టైనర్ గా మన అందరికి ఇష్టము. అండ్ ఇంకా 2 members ఉన్నారు మన ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళని కూడా చూసేద్దాం. బాయ్. సో ఫైనలీ 9 లోపలికి వెళ్ళిపోయింది. అసలు డాన్స్ అయితే ఎంత హాట్ గా ఇస్తుందో.
క్యూటీ పై స్వీటెస్ట్ ఎవ్రీథింగ్ అండ్ చాలా 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 బాగుంది తన అవుట్ఫిట్. అసలు తను డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగ తీసింది. అక్కడ డాన్సెస్ కూడా పక్కన నాకు కనిపించలేదు అనమాట, తనే కనిపిస్తుంది. అండ్ నువ్వు చెప్పు. ఇప్పుడు టేస్టీ తేజ వెళ్ళాడు, హరితేజకి వెళ్ళింది, నైని పావని వెళ్ళింది, అండ్ మెహబూబ్ వెళ్ళాడు. నైని పావని అండ్ మెహబూబ్ నీకు ఫ్రెండ్స్ కాబట్టి బయట నువ్వెవరికి సపోర్ట్ చేయబోతున్నావు? ఎవరికి చేయను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంటే రివ్యూర్ గా నువ్వు చెప్తా, వీడియోస్ చేస్తావు, దట్స్ వై. పర్సనల్ యూ హ్యావ్ టు కాల్ నీ ఒపీనియన్ ఆన్ దర్ గేమ్. పర్సనల్ ఒపీనియన్. నేను బిగ్ బాస్ ని ఒక గేమ్ షో లాగే చూస్తా. బయట ఏదన్నా వచ్చి వాళ్ళ రియల్ లైఫ్ లో ఏదైనా సపోర్ట్ చేయాలి, వాళ్ళ రియల్ లైఫ్ లో ఏదైనా కష్టాల్లో ఉన్నారు అప్పుడు సపోర్ట్ చేయాలి అంటే అప్పుడు దాని ప్రకారం డిఫరెంట్. బట్ బిగ్ బాస్ ని నేను ఐ ఆల్సో లవ్ బిగ్ బాస్ యాజ్ దెమ్. సో నేను అక్కడ గేమ్ ని బట్టే, వాళ్ళ నామినేషన్ పాయింట్స్ ని బట్టే ఐల్ సీ ఆల్ ద ట్రైట్స్ దే హ్యావ్. బిగ్ బాస్ కి డిజర్వింగ్ కదా, హూ ఇస్ మోర్ డిజర్వింగ్, నైనియా మెహబూబా? ఆ రోజు ఎపిసోడ్ ని బట్టి ఉంటుంది నా క్యాలిక్యులేషన్ అంతా. సో నైని నాకు ఆల్రెడీ 14 years ఫ్రెండ్, మెహబూబ్ 7 years ఫ్రెండ్, అవినాష్ ఒక 3 years ఫ్రెండ్, అట్లంతా చూడు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. అంటే వాళ్ళ ముందే చెప్తున్నాను, ఫీల్ అయిపోతే మా టీవీ వాడుకున్నాం, మా వైఫై వాడుకున్నాం, మా లైట్లు వాడుకున్నాం, మా ఫ్యాన్ వాడుకున్నాం, మా సోఫా, మా డిక్లైనర్ అది వాడుకున్నాం. మెయిన్ పాయింట్ వీళ్ళిద్దరికి చికెన్ గుండె వచ్చింది, ఇద్దరు కాళ్ళు నొప్పులు. అంతేగా. సో యా, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్, డిపెండ్స్ ఆన్ ద గేమ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే సీజన్ 3కి వచ్చాను కదా, ఏంటా నా బిగ్. సో గాయ్స్, రోహిణి అక్క ఎంటర్ అయిపోయింది హౌస్ లోకి. సో లెట్స్ వెల్కమ్ రోహిణి. అండ్ తను ఏవి చూసాను, పాపం లోపల ఎంత పెయిన్ ఉన్నా సరే తను జనాల్ని నవ్వించాలి, ఎలా అయినా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. 2013లో బీటెక్ అవ్వగానే ఏదో ఎలగబెట్టేసింది అనుకున్నారు. అండ్ తన లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసింది. అంటే కరెక్ట్ గా పీక్ ఇంకా మంచి లైఫ్ ఉంటది అనేసరికి, అంటే ఉంటది అనే టైంకి బిగ్ బాస్ లో నుంచి థర్డ్ వీక్ బయటకు రావడం, అండ్ బిగ్ బాస్ నుంచి థర్డ్ వీక్ అనుకుంటా, ఫోర్త్ వీక్ బయటకు రావడం అన్ఎక్స్పెక్టెడ్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత కొన్ని 1 year or 2 years తర్వాత మళ్ళీ కాల్కి మళ్ళీ అది బ్రేక్ అవ్వడము, మళ్ళీ ఆ పెయిన్ చూసింది, ఏడ్చింది, చాలా భయపడింది, బాధపడింది. అండ్ మళ్ళీ బ్యాక్ టు ఫైర్ లా స్ట్రాంగ్ గా వచ్చిందనమాట. సిరీస్ త్రూ, మూవీస్ త్రూ. అండ్ లోపలికి ఏవి చూసిన తర్వాత నాగార్జున గారిని కలిసిన తర్వాత ఫుల్ ఫన్ చేసింది. సూపర్ సార్, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా బేసిక్ గా. చాలా బాగా అనిపించింది, చాలా ప్రౌడ్ గా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. ఐ హోప్ అందరూ రోహిణికి సపోర్ట్ చేయండి అండ్ తను ఎంకరేజ్ చేయండి. తను ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చింది. అవినాష్ ఎంట్రీ అయిపోయింది అండ్ నాగార్జున గారితో ఫుల్ ఫన్ చేశాడు. బిగ్ బాస్ థ్యాంక్స్ చెప్పాలి, మీ వల్ల బిగ్ బాస్ వల్ల నా పెళ్లి సెట్ అయింది, అవునా? అండ్ మెయిన్ అసలు ఇక్కడ కూర్చుని సేపు నుంచి అవినాష్ టీవీలో వస్తున్నాడు కానీ మా కాన్సన్ట్రేషన్ మొత్తం అను మీదే ఉంది. అసలు అనుని మామూలు బిస్కెట్ అయ్యలేదు. లోపల గేమ్ మరి ఎలా ఆడతాడు ఏంటో చూడాలి. వీళ్ళు పెళ్లి ఫోటోని మా ఆవిడని పంపిస్తారు అంటే లేదు ఫోటో పంపిస్తామని చెప్పి ఫోటో ఇచ్చారు. ఫోటోకి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అను ముఖం చూడాలి, ఎలిగిపోతుంది. ఇక్కడ నుంచి ఇట్లా ప్లెయిన్ క్లిస్ ఇచ్చింది, ప్లెయిన్ క్లిస్. అంటే నేను హౌస్ లోకి వెళ్లే ముందు నాతో పాటు మా వైఫ్ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను సార్. సో తిను ఎవరో కాదు, అను వాళ్ళ ఓన్ సిస్టర్. అంటే అవినాష్ కి వదిన అవుతుంది, వదినే కదా, అవినాష్ కి వదిన అవుతుంది. సో తను ఎక్కడో ఎల్బీ నగర్ లో ఉంటుంది. సో తను ఇప్పుడు నిజాంపేటలో ఉంటారనమాట అను వాళ్ళ అమ్మ వాళ్ళు. సో ఎపిసోడ్ చూద్దామని చెప్పేసి మణికొండకి వచ్చిందనమాట. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, ఎంజాయ్ చేస్తున్నాం. అండ్
మెయిన్ నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అవినాష్ లాంటి ఫ్రెండ్ నా లైఫ్లో ఉన్నాడంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ రోహిణి అక్క కూడా, నేను వీళ్ళిద్దరిని నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోను. వీళ్ళు నా లైఫ్లో చాలా చాలా మేజర్ పార్ట్ ప్లే చేశారు. అండ్ గీతు ఆల్సో, గీతు ఎప్పుడు అంటే గీత బిగ్ బాస్ పక్కన ఉంది కాబట్టి గాయస్, పక్కనే ఉంది అందుకే ఓవర్ యాక్షన్ చేస్తుంది గాయస్, ఏం లేదండి. నో గీతు ఇక్కడ ఉందని కాదు, కావాలనే చెప్పలేదు, అనుకోకుండా చెప్పాను. A few moments later. సో ఫైనలీ బిగ్ బాస్ అయితే చూసేసాము. అండ్ లాస్ట్ లో అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి రాయల్ క్లానే మొత్తం ఆల్మోస్ట్ గేమ్స్ గెలిచాయి. చాలా స్పోర్టివ్ గా, చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు వాళ్ళు. ఓజీ క్లాన్ కి చాలా చాలా భయం పుట్టుకొస్తున్నారు అనిపిస్తుంది. గట్టి పోటీ ఇస్తున్నారు వీళ్ళు, వైల్డ్ కార్డ్స్ వెళ్ళిన వాళ్ళు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నాకు నా ఫ్రెండ్స్ కూడా పర్లేదు, నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు, చాలా బాగా ఆడుతున్నారు. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ లాస్ట్ లో అయితే రోహిణి అక్కకి కూడా ఒక స్టార్ వచ్చింది. దాన్ని అది స్టార్ అంటే ఏంటో అది ఏం బెనిఫిట్ వస్తుందో ఇంకా మీనింగ్ తెలీదు, ఏం బెనిఫిట్స్ వస్తాయో తెలీదు. అండ్ అవినాష్ కి గంగవ్వకి వచ్చింది అయితే ఇమ్యూనిటీ స్టార్. సో అసలు గేమ్ అయితే ఇచ్చి పడేశారు అవినాష్ ఇంకా గంగవ్వ అయితే. అసలు నాకు మేము అసలు ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. సీత అండ్ విష్ణుప్రియ బాగా ఆడతారు అనుకున్నాము, కానీ అబ్బా గంగవ్వ ఇచ్చి పడేసింది. నాకైతే బీభత్సంగా నచ్చేసింది గంగవ్వ. అండ్ అవినాష్ తెలుసు కదా, ఏ గేమ్ అయినా సూపర్ డూపర్ ఆడతాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఆల్మోస్ట్ అందరు నా ఫ్రెండ్సే వెళ్ళారు, నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని చేశాను. అండ్ అను అయితే ఫుల్ బిజీ ఉంది, పోస్టింగ్స్, స్టోరీస్, ఎవ్రీథింగ్. అసలు మామూలు బ్లష్ అవ్వట్లేదు. అను అయితే ఫుల్ హ్యాపీ. వెళ్ళినందుకు బాధ కంటే ఆడుతున్న హ్యాపీనెస్ ఎక్కువ తెలుస్తుంది. మేబీ కొన్ని డేస్ అయితే తెలుస్తుండొచ్చు. సో డూ సపోర్ట్ అవినాష్ అండ్ రోహిణి అక్క, నైని పావని. మీకు ఎవరైతే గేమ్, నేనైతే వాళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేస్తా. మీకు ఎవరైనా గేమ్ నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. And do support me also. Yeah, subscribe Tulsi Era YouTube channel. And bye guys. Pagal guys, Anu most గా ఏంటి అంటే ఎక్కువగా ఎందుకు హ్యాపీగా ఉంది అంటే అవినాష్ మామూలుగా ఇంట్లో ఉన్నా కూడా 24 hours ఎప్పుడు కనిపించలేదు అనుకి. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక 24 hours కనిపిస్తాడని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇట్లా పెట్టామో లేదు, థ్యాంక్ గాడ్. అసలు థ్యాంక్ గాడ్ బిగ్ బాస్ థ్యాంక్స్ చెప్పాలి. ఇంట్లో కూడా తన కెమెరా ఉండదు, తన వెనకాల ఏది ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు 24 hours చూసుకోవచ్చు. సో నువ్వు ఇప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడినా, ఎవరితో ఎలా గేమ్ ఆడినా కూడా నువ్వు మంచిగా చూడొచ్చు, గొడవ పడినా చూడొచ్చు, చూడొచ్చు. అర్జెంట్ గా హాల్లో పెట్టేసేయాలి. బెడ్రూమ్ లో తీసుకెళ్ళిపో. ఓకే డన్. బాయ్ గైస్.